Hello friends, welcome to our channel. Topic transformation topic friends. పార్ట్ 4లో కూడా కొన్ని ఎగ్జాంపుల్ మోడల్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకు డివైడ్ చేసామంటే లెంతీగా ఉంటే మనకి ఇంట్రెస్ట్ రాదు ఫ్రెండ్స్. అందుకోసమే పార్ట్స్గా డివైడ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినాయి ఫ్రెండ్స్. ఈ పార్ట్ 4లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తే మనకి ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్ నుంచి అన్ని మోడల్స్ కవర్ అయినాయి ఫ్రెండ్స్. సో వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో అడగచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ చాప్టర్ స్కోర్ చేయొచ్చు కూడా. సో డోంట్ నెగ్లెక్ట్ చేయకండి. పార్ట్ 4లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ని చూసినట్లయితే ట్రయాంగిల్ ఏబిసి కాస్ స్క్వేర్ a/2 ప్లస్ కాస్ స్క్వేర్ b/2 ప్లస్ కాస్ స్క్వేర్ c/2 ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. ఇక్కడ ఏం చేస్తారంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనకు ఆల్రెడీ ఈ కండిషన్ తెలుసు. a ఈక్వల్ టు b ఈక్వల్ టు c ఈక్వల్ టు కూడా 60 డిగ్రీస్ అని తెలుసు ఫ్రెండ్స్. ఈ ఏబిసి వాల్యూస్ని క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. cos square a means 60/2 plus cos square b means 60/2 plus cos square c means 60/2. cos square 60/2 means 30 plus cos square 60/2 30 degrees plus cos square 60/2 30 degrees. cos 30 means ఏంటి? మన cos 30 వాల్యూ తెలుసు, √3/2. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. రిమైనింగ్ 2 కూడా అంతే ఫ్రెండ్స్. √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ న్యూమరేటర్లో స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అవుతుంది ఫ్రెండ్స్. సో 3. డినామినేటర్కి వచ్చేసరికి 2 స్క్వేర్ మీన్స్ 4. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. న్యూమరేటర్లో స్క్వేర్కి రూట్కి క్యాన్సల్ అవుతుంది 3. డినామినేటర్ 2 స్క్వేర్ మీన్స్ 4. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. 3/4. డినామినేటర్ సేమ్. సో న్యూమరేటర్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. 3 + 3 6. 6 + 3 9. 9/4. సో ఆన్సర్ 9/4. ఆప్షన్స్లో చూసుకొని ట్రిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి సింపుల్ చిన్న ప్రాబ్లమ్స్ కూడా మిస్టేక్ చేస్తారు. సో అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకూడదని అట్లాంటి మోడల్స్ కొన్ని తీసుకొని చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే a + b + c ఈక్వల్ టు 3π/2 అని ఉంది. దెన్ cos 2a + cos 2b + cos 2 ఈక్వల్ టు డాష్ అన్నారు. 180 అంటే తెలుసు, 90 అంటే తెలుసు, 0 అంటే తెలుసు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ 3π/2 అని ఇచ్చిర్రు. 3π/2 మీన్స్ వాట్? దెన్ వాల్యూ 270 డిగ్రీస్. అంటే a + b + c ఈక్వల్ టు 270 డిగ్రీస్ ఫ్రెండ్స్. సో ఇలా a + b + c ఈక్వల్ టు 270 అని ఇచ్చిర్రు. ఏబిసి వాల్యూస్ ఏం తీసుకోవాలో మనకు తెలుసు. ఆల్రెడీ మనం పార్ట్ 1లో కండిషన్స్ కూడా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ a = b = 120 డిగ్రీస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. c వచ్చేసి 30 డిగ్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్లో ab కాడ 120 అప్లై చేయండి, c ప్లేస్లో 30 పెట్టండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు క్వశ్చన్లో అప్లై చేస్తున్న ఏబిసి వాల్యూస్. cos 2a మీన్స్ 120 ఫ్రెండ్స్ ప్లస్ cos 2 × b మీన్స్ 120 ప్లస్ cos 2c మీన్స్ 2 × c అంటే 30 డిగ్రీస్. ఎందుకు 120 తీసుకున్నా? 270 రావాలి. 120 + 120 240 + 30 270 వస్తుంది. సో 120ని ఎందుకు తీసుకున్నావు? 60 40 అట్లా తీసుకోవచ్చు కదా అంటే మనకి రాదు. ప్లస్ మళ్ళీ 50 కూడా cos 50 అంటే వాల్యూ తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లా తీసుకోవడం జరిగింది. వీటికంటే డైరెక్ట్ ఉంటాయి. cos 120 cos 240 అట్లా డైరెక్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేస్తే cos 2 × 120 240 ప్లస్ cos 240 ప్లస్ cos 60. cos 240 వాల్యూ -1/2 ఫ్రెండ్స్. cos 240 వాల్యూ డైరెక్ట్ -1/2 ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా -1/2 ప్లస్ cos 60 మీన్స్ +1/2.
కాస్ 240 ఉన్నప్పుడు మైనస్ వస్తుంది ఫ్రెండ్స్. కాస్ ఓన్లీ 60 ఉంటే 1/2 ప్లస్ వస్తుంది. 240కి మైనస్, 60కి ప్లస్. సో ఇక్కడ మైనస్కి ప్లస్కి ఒకటి క్యాన్సల్ అవుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఆన్సర్ -1/2 వస్తుంది. సో ఫ్రెండ్స్ ఆన్సర్ -1/2. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 1 + cos 2θ + cos 4θ + cos 60 = డాష్ అనేది. ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో మనం కండిషన్ ఏమి ఇవ్వనప్పుడు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కండిషన్ వాళ్ళు మెన్షన్ చేస్తేనే మనం ABC వాల్యూస్ ఏంటో తెలుసుకొని క్వశ్చన్లో అప్లై చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేరు కాబట్టి డైరెక్ట్ టీటా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసి చేయండి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను టీటా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. 1 + cos 2 × టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ cos 4 0 + cos 6 × టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ప్లస్ cos 2 × 0 cos 0 + 4 × 0 cos 0 + 6 × 0 cos 0. ఫ్రెండ్స్ మనకి cos 0 వాల్యూ ఎంతో తెలుసు, ఏంటిది 1. సో ఇక్కడ +1 +1 cos 0 means 1, cos 0 means 1, cos 0 means 1, 1 1. సో దీని ఆన్సర్ 1 + 1 + 1 1 2 3 4. ఫైనల్గా దీని ఆన్సర్ 4 ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin of n + 1 × ఆల్ఫా - sin of n - 1 × ఆల్ఫా బై cos of n + 1 × ఆల్ఫా ప్లస్ cos 2 × cos n⁻n ఆల్ఫా ప్లస్ cos of n - 1 × ఆల్ఫా = డాష్ అన్నారు ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఏం చేయాలో మనకు కండిషన్ కూడా ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే n = 0 చేసుకోండి ఫ్రెండ్స్. సో n ఎక్కడ ఉందో n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు sin of n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. -sin of 0 - 1 × ఆల్ఫా బై cos of 0 + 1 × ఆల్ఫా ప్లస్ 2 × cos 0⁻n n⁻n 0⁻0 × ఆల్ఫా ప్లస్ cos of 0 - 1 × ఆల్ఫా. సో ఫ్రెండ్స్ దీన్ని చూస్తే sin 0 మీన్స్ వాల్యూ 0. సో sin ఆల్ఫా ఇక్కడ sin ఆల్ఫా మైనస్ అట్లనే పెట్టిన ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి sin 0 మీన్స్ 0, sin -sin ఆల్ఫా -sin ఆల్ఫా ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -× - ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ sin ఆల్ఫా వస్తుంది బై డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే cos 0 ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ cos ఆల్ఫా వస్తుంది. cos ఆల్ఫా ఇక్కడ cos 0 వాల్యూ 1, సో దీని వాల్యూ 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా cos ఆల్ఫా వస్తుంది. cos ఆల్ఫా sin ఆల్ఫా ప్లస్ sin ఆల్ఫా = ఏమవుతుంది ఫ్రెండ్స్ 2 sin ఆల్ఫా. 2 sin ఆల్ఫా బై ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ cos ఆల్ఫాని కామన్, cos ఆల్ఫా ప్లస్ cos ఆల్ఫా 2 cos ఆల్ఫా 2 cos ఆల్ఫా ప్లస్ 2. ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే న్యూమరేటర్లో 2 sin ఆల్ఫాని అలాగే ఉంచుకోండి. డినామినేటర్లో 2ని కామన్ తీసుకోండి ఫ్రెండ్స్. సో 2 కామన్ తీస్తే cos ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 ఉంటుంది ఫ్రెండ్స్. సో న్యూమరేటర్ 2 డినామినేటర్ 2 క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేస్తే sin ఆల్ఫా బై cos ఆల్ఫా ప్లస్ 1 మిగులుతాయి. మనకి sin ఆల్ఫాని ఏమని రాయొచ్చు 2 sin ఆల్ఫా బై 2 ఇంటూ cos ఆల్ఫా బై 2గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. బై ఇక్కడ cos ఆఫ్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ 1ని ఏమని రాయొచ్చు 2 cos² ఆల్ఫా బై 2గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 2కి 2కి క్యాన్సల్
కాస్ ఆల్ఫా బై 2కి స్క్వేర్కి క్యాన్సల్. ఫైనల్గా న్యూమరేటర్లో సైన్ ఆల్ఫా బై 2 మిగిలింది, డినామినేటర్కి వచ్చేసరికి కాస్ ఆల్ఫా బై 2 మిగిలింది ఫ్రెండ్స్. సో సైన్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా బై 2 మీన్స్ సైన్ బై కాస్ అంటే ఏంటి ఫ్రెండ్స్, tan ఆల్ఫా బై 2. సో ఫ్రెండ్స్ ఫైనల్గా దీని ఆన్సర్ tan ఆల్ఫా బై 2. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 4 ఆల్ఫా ప్లస్ కాస్ 6 ఆల్ఫా మైనస్ 4 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 3x ఈక్వల్ టు డాష్ అన్నారు ఫ్రెండ్స్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఎన్ ఈక్వల్ టు ఆర్, టీటా ఈక్వల్ టు 0 పెట్టుకొని చేసేటి ఫ్రెండ్స్. సో ఇట్లాంటి కండిషన్స్ ఏమి ఇవ్వకుండా ఎక్స్ ప్లేస్లో ఎన్ అయినా టీటా అయినా ఏదైనా ఉండండి ఫ్రెండ్స్, అప్పుడు దాని ప్లేస్లో 0 పెట్టుకొని చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టుకోండి. 1 ప్లస్ కాస్ 2 ఇంటూ 0 ప్లస్ కాస్ ఆఫ్ 4 ఇంటూ 0 ప్లస్ కాస్ 6 ఇంటూ 0 మైనస్ 4 cos 0 into cos 2 into 0 into cos 3 into 0. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటుంది. cos 2 into 0 cos 0 ప్లస్ cos 0 ప్లస్ cos 0 మైనస్ 4 ఇంటూ cos 0 యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. cos 2 into 0 మీన్స్ cos 0, cos 3 into 0 cos 0. సో 1 ప్లస్ కాస్ 0 1 వాల్యూ, కాస్ 0 మీన్స్ 1, సో ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ 4 ఇంటూ కాస్ 0 ఇంటూ కాస్ 0 ఇంటూ కాస్ 0, కాస్ 0 1, ఇక్కడ కాస్ 0 1, కాస్ 0 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, సో 4 ఇంటూ 1 1. సో దీన్ని చూస్తే ఫ్రెండ్స్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 4, ఇక్కడ మైనస్ 4 1s are 4, 4 minus 4 0, so the answer 0 friends. ఫ్రెండ్స్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు, నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు బి అని ఇచ్చారు ఫ్రెండ్స్. దెన్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ డాటాను చూసుకుంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు స్మాల్ బి అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఫ్రెండ్స్, ఏ బై బిగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే సైన్ ఏ న్యూమరేటర్లో సైన్స్ ఉన్నాయి, డినామినేటర్లో కాస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏ న్యూమరేటర్ ఏ, డినామినేటర్ ఏ, న్యూమరేటర్ బి, డినామినేటర్ బి. సో నేను పార్ట్ 1లో ఏం చెప్పాను ఫ్రెండ్స్, న్యూమరేటర్లో సైన్స్ ఉండి డినామినేటర్లో కాస్ ఉంటే యాంగిల్ వాల్యూస్ కూడా సేమ్ ఉంటే tan ఆఫ్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ గ్రేటెస్ట్ వాల్యూ బై 2 తీసుకోవాలని చెప్పిన ఫ్రెండ్స్. సో ఇక్కడ tan సైన్ బై కాస్ మీన్స్ tan ఏ ప్లస్ బి బై 2, ఏ ప్లస్ బి బై 2, tan సైన్ బై కాస్ మీన్స్ tan ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు ఏ బై బి. ఫ్రెండ్స్ మనకు అడిగింది ఏంటిది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అడిగారు. మనకి ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇన్ టర్మ్స్ ఈ సైన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫార్ములా ఏంటిదంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో రాస్తే 2 tan ఏ ప్లస్ బి బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ బి బై 2. ఇది ఫార్ములా ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో రాస్తే ఫార్ములా ఇది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో రాస్తే ఫ్రెండ్స్ 2 tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై ఏ ప్లస్ బి బై 2. సో ఫ్రెండ్స్ మనకి tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 వాల్యూ ఎంతో తెలుసు, బి బై ఏ అని. ఈ బి బై ఏని ఈ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2లో సబ్స్టిట్యూట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 మీన్స్ ఏ బై బి, a by b, 2 into a by b by 1 plus tan square a plus b means
ఏ బై బి హోల్ స్క్వేర్. tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటిది ఏ బై బి. సో స్క్వేర్ కాబట్టి స్క్వేర్ని ఇక్కడ యాడ్ చేస్తే ఫ్రెండ్స్ దీన్ని సింప్లిఫై చేస్తే 2a బై బి బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని 2a బై బి ఇంటూ ఈ బి న్యూమరేటర్కి వచ్చేస్తుంది బి బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. బి స్క్వేర్కి బీకి క్యాన్సల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏం మిగులుతుంది న్యూమరేటర్లో 2 ఇంటూ బి 2ab బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ 2ab బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2ab బై బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. వన్స్ అగైన్ రిపీట్ చేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చిర్రు, కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు బి అని ఇచ్చిర్రు. మనకి క్వశ్చన్ ఏమని ఇచ్చిర్రు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని అడిగిర్రు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి రావాలంటే ఏంటిది నేను ఈ కాస్ సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ ప్లస్ కాస్ బిని ఏ బై బిగా రాసుకున్నాను ఫ్రెండ్స్. సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ ప్లస్ కాస్ బిని tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2గా రాసుకోవచ్చు ఈక్వల్ టు ఏ బై 2. మన క్వశ్చన్లో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అడిగిరు కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో రాస్తే 2 tan ఏ ప్లస్ బి బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ బి బై 2 ఫ్రెండ్స్. ఇప్పుడు ఫార్ములా మనకు తెలుసు. సో tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు ఏ బై బి వాల్యూ కూడా మనకు తెలుసు ఫ్రెండ్స్. సో మనకు ఈ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 వాల్యూని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ ఏ బై బి బై 1 ప్లస్ ఏ బై బి స్క్వేర్. దీన్ని ఏంటి న్యూమరేటర్లో 2a బై బి ఉంటుంది ఫ్రెండ్స్. డినామినేటర్కి వచ్చేసరికి ఎల్సిఎం చేయాలి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. న్యూమరేటర్లో ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్గా 2ab బై బి స్క్వేర్ ఎల్సిఎం చేసిన ఫ్రెండ్స్. ఎల్సిఎం చేస్తే బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ వస్తుంది. దీన్ని మళ్ళీ 2a ఇంటూ బీ స్క్వేర్ బై బి ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా రాసుకున్నాం ఫ్రెండ్స్. న్యూమరేటర్లో బి డినామినేటర్లో బి న్యూమరేటర్లో బీ స్క్వేర్కి బీకి క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ న్యూమరేటర్లో ఏముంటుంది 2ab బై బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఫైనల్గా సైన్ ఏ ప్లస్ బి వాల్యూ 2ab బై బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫ్రెండ్స్. క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ టు పి అండ్ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు క్యూ. దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అడిగారు ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పటిదాకా డిస్కస్ చేసిన క్వశ్చన్ చూసినట్లయితే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అడిగారు ఫ్రెండ్స్. ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అడిగారు. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ టు క్యూ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఈక్వల్ టు పి కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు క్యూ. సో ఇక్కడ ఏంటంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ ప్లస్ కాస్ బి ఈక్వల్ టు పి బై క్యూ. దీన్ని ఏమని రాయొచ్చు ఫ్రెండ్స్ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రాసుకోవచ్చు పి బై క్యూ. సైన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ ఏ ప్లస్ కాస్ బిని ఫ్రెండ్స్ tan ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు పి బై క్యూగా రాసుకున్నాయి ఫ్రెండ్స్. సేమ్ ఇప్పట్లాగానే ఫ్రెండ్స్ ఇక్కడ tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇందాక చేసినట్టే ఏ బై బి చేసినాం. బట్ ఇక్కడ కాకపోతే పి బై క్యూ అని వచ్చింది. దీన్ని సైన్లో రాసుకుంటే సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2pq బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాక మనము ఏబి వాల్యూస్ ఇచ్చినప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది ఫ్రెండ్స్. సో దీన్ని ఏం చేసిన ఏబి వాల్యూలో మనకు పీక్యూ ఇచ్చారు కాబట్టి పీక్యూ రాసుకున్నాం. 2 యాజ్ ఇట్ ఈజ్ ఏబి వాల్యూస్ అంటే పీక్యూ కాబట్టి ఇట్లా రాసుకున్నాం ఫ్రెండ్స్. దీని నుంచి మనకు అడిగింది కాస్, మనకు వచ్చింది సైన్. సో మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఫ్రెండ్స్ సైన్ థీటా మీన్స్ అపోజిట్ బై హైపోటెన్స్.
సైన్ టీటా మీన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2pq బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇచ్చారు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్స్. సో ఆపోజిట్ అంటే ఏంటి ఫ్రెండ్స్ 2pq. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఈ రిమైనింగ్ ఏమవుతుంది ఏ మైనస్ పీ మైనస్ క్యూ అవుతుంది ఫ్రెండ్స్, పీ మైనస్ క్యూ. సో దీని నుంచి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఫ్రెండ్స్ దీని నుంచి కాస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మీన్స్ కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్స్. దట్ మీన్స్ పీ మైనస్ క్యూ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఫైనల్గా ఆన్సర్ పీ మైనస్ క్యూ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఫ్రెండ్స్ ఇట్లా సైన్లో అడగకుండా కాస్ట్లో ఇచ్చారు. ఫర్ సపోజ్ ట్యాన్లో అడిగారు ఫ్రెండ్స్, ట్యాన్లో అడిగితే పీ మైనస్ క్యూ బై 2pq అని రాస్తాం ఫ్రెండ్స్, కానీ ఇక్కడ కాస్ట్లో అడిగారు. సో ఒకవేళ సైన్ అడిగితే డైరెక్ట్ సైన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, కానీ కాస్ట్లో అడిగారు కాబట్టి ఇట్లా ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా ఆన్సర్ కూడా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. సో ఇట్లా వేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇట్లా వేయండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఏంటంటే మీరు వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అట్లా చూస్తే మీకు ప్రాబ్లం ఏంటిది, ప్రాసెస్ ఏంటిది అనేది ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.